పార్టీని నమ్ముకున్న వారి కంటే పార్టీ ఫండ్ ఇచ్చే వారికి చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని మరోసారి రుజువైంది. ఇన్నాళ్లు టీడీపీ కోసం పనిచేసిన దేవినేని ఉమాను కాదని వసంత కృష్ణప్రసాద్ను నెత్తిన పెట్టుకున్నారు చంద్రబాబు. దేవినేనిని ఏకంగా మైలవరం నుంచి పంపించేసి పార్టీ ఆఫీస్కే పరిమితం చేశారు. వసంత కృష్ణప్రసాద్ అందజేసిన ప్యాకేజీ వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నది బహిరంగ రహస్యంగా మారింది. మైలవరం నా అడ్డా, ఇక్కడ నేనే తోపు, దమ్ముంటే నన్ను ఆపు అంటూ వసంత కృష్ణప్రసాద్కు నెల రోజుల క్రితం వరకు ఛాలెంజ్లు విసిరిన దేవినేని ఉమ్మ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అంతేకాదు, ఏకంగా నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2024 ఎన్నికల్లో మైలవరం సీటు తనదే అంటూ 6 నెలల పాటు ప్రచారం చేశారు టీడీపీ నేత దేవినేని ఉమ్మ. చంద్రబాబు మాత్రం ఉమాకు షాక్ ఇచ్చి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్కు ఆ సీటు కేటాయించారు. గత ఎన్నికల్లో కృష్ణప్రసాద్ చేతిలో ఓటమి పాలు కావడం, తిరిగి ఆయనే తెలుగుదేశంలో చేరడాన్ని తట్టుకోలేకపోయారు ఉమా. వ్యాపారాలు కాపాడుకునేందుకే డబ్బులు వెదజల్లి కొంతమందిని వెంటేసుకుని తిరుగుతున్నారంటూ కృష్ణప్రసాద్పై నిప్పులు చెరిగారు దేవినేని. తన అనుచరుడు కార్యకర్తలతో సమావేశాలు పెట్టి మరీ వసంత రాకను వ్యతిరేకించారు. కావాలని తనపై కత్తి కట్టి నియోజకవర్గం నుంచి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఉమా. మరోవైపు దేవినేని ఎత్తులు తెలుసుకున్న కృష్ణప్రసాద్ తాను అనుకున్నది సాధించుకునేందుకు పెద్ద ప్లానే వేశారట. చంద్రబాబుకు పెద్ద ప్యాకేజీ ఇచ్చి దేవినేనిని నియోజకవర్గం నుంచి పంపించేశారని టీడీపీ శ్రేణులు బాహాటంగానే చెప్తున్నారు. అంతేకాదు, ఎన్నికలు పూర్తయ్యే వరకు ఉమా మైలవరంతో పాటు నందిగామలో వేలు పెట్టొద్దని నిబంధన కూడా పెట్టారట వసంత. దీనికి చంద్రబాబు కూడా ఓకే చెప్పేశారట. ఇంకేముంది, పేరుకు టీడీపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమన్వయకర్త అయిన దేవినేని ఉమ్మ పార్టీ కార్యాలయానికే పరిమితం కావాల్సి వచ్చింది. వర్ల రామయ్యకు సహాయకుడిగా ఉంటూ ఈసీకి ఫిర్యాదు చేసే పని అప్పగించారు ఆయనకు. అక్కడ పేరుకు పెద్ద పోస్టే అయినా ఫిర్యాదులు సీఈఓతో చర్చించేదంతా వర్ల రామయ్యే. అయితే దేవినేని ఉమ్మాను డబ్బులతో సెట్ చేయడంతోనే ఆయన సైలెంట్ అయ్యారని వసంత కృష్ణప్రసాద్ వర్గం ప్రచారం చేస్తోంది. దీంతో ఇన్నాళ్లు ఉమ్మ కోసం పోరాడే అబాసు పాలయ్యామంటూ ఆయన వర్గం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.